హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీ బుక్. ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకులు ఉప్మా. దీన్ని పోహా అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర, రాజస్థాన్ అటు సైడ్ అయితే అట్లా పిలుస్తారు. ముందుగా అటుకులు తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఒక 2 కప్స్ అయితే ఒక 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఫుల్ గా వాష్ చేయాలి. ఫుల్ గా నీట్ గా దానిలో ఇసుక అలాంటి ఏమైనా ఉన్నా అవన్నీ పోతాయి అనమాట. అలా 2 to 3 times వాష్ చేయాలి. ఇలా వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత ఇట్లా పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. అటుకులు అనేవి వాటర్ లేకుండా ఇలా ఏమేమి వేయాలని అవి కూడా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ కూడా ఒక ఆనియన్ సరిపోతుంది, అది క్వాంటిటీ బట్టి అనమాట. చూస్తున్నారుగా ఇట్లా ఆనియన్ 1 ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా వేయాల్సిన తాలింపులు తెలుసు కూడా అడిగే పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మా మమ్మీ జీలకర్ర అయిపోయిందని దాంట్లో యాడ్ చేస్తున్నారు అనమాట. కడాయి తీసుకొని దానికి ఆయిల్ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. మమ్మీ ఎక్కువ ఆయిల్ వేస్తారు ఫ్రెండ్స్, మీరు మాత్రం అలా ఎక్కువ ఆయిల్ యూస్ చేయకండి. ఫస్ట్ కొంచెం ఆవాలు యాడ్ చేసుకోండి. ఇందాక రెడీగా పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు ఇంకా జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేశారు మా మమ్మీ. ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. ఫస్ట్ వేస్తే వేగుతాయి కాబట్టి ఇంకా వేస్తారు. చూస్తున్నారుగా సేమ్ ఇంతే ప్రాసెస్ అనేది ఫాలో అయిపోండి. నెక్స్ట్ మినపప్పు, పచ్చనగపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మన సౌత్ సైడ్ అయితే జీలకర్ర యాడ్ చేస్తాం, కానీ రాజస్థాన్, మహారాష్ట్ర సైడ్ అయితే సోంపు యాడ్ చేస్తాం అనమాట. సోంపు వేయడం వల్ల ఏంటంటే స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. నాకైతే అప్పుడు తినబుద్ధి కాలేదు రాజస్థాన్ వెళ్ళినప్పుడు, కానీ వాళ్ళ సైడ్ ఎక్కువగా అయితే తింటారు మార్నింగ్ టైమ్స్. దీంతో ఇంకా జిలేబీ అట్లా తింటారు, స్వీట్స్ ఎక్కువ తింటారు అనమాట మార్నింగ్ టైం వాళ్ళు. ఇంకా చూస్తుండగా ఇట్లా ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా రిమైనింగ్ ఏమున్నాయో అవన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ బట్టి ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తో ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అటుకులు ఉప్మా పోహాలో హెల్త్ బెనిఫిట్స్ అన్ని చాలా ఉన్నాయి. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండిద్ది, ఇంకా క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి. ఇంకెవరైనా వెయిట్ లాస్ కి అయితే డెఫినెట్ గా ఈ రెసిపీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది వాళ్ళకి. మార్నింగ్ టిఫిన్ టైంలో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ ఆ టైంలో కానీ చేసుకొని తింటే బాగానే ఉంటుంది. రోజు దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్ గా అనమాట. ఇలా అట్లా చేసిన హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు, 5 to 10 minutes లో అయిపోతుంది. చూస్తున్నారు ఇంకా మధ్యలో సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే ఇంకా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇట్లా వేయించిన తర్వాత ఇందాక మనం సైడ్ పెట్టుకున్నాం కదా ఈ అటుకులు, చూసారా ఇట్లా డ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట. వాటర్ తో వాష్ చేసిన తర్వాత ఇట్లా సైడ్ పెట్టుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసి వాటర్ కొంచెం లాస్ట్ ఉండిపోయినా ముద్దలాగా అయిపోతుంది. అది అంత టేస్ట్ బాగోదు. వాటర్ అని ఫుల్ గా డ్రైన్ చేసేసి ఇప్పుడు మనం సైడ్ పెట్టి ఇట్లా లైట్ గా కింద కొంచెం ఉన్నా పర్లేదు, మరీ ఎక్కువ వాటర్ ఉంటే ముద్దలా అయిపోయింది. టేస్ట్ అంతగా బాగుండదు. అప్పుడు చూస్తున్నారు సేమ్ అవన్నీ దీంట్లో యాడ్ చేసుకొని ఇంకా అవి మిక్స్ చేసుకోవాలన్నమాట. పులిహార కూడా ఎలాగే చేస్తారు కదా, రైస్ వేసుకుంటే మిక్స్ చేసుకుంటాం, కానీ ఇది మనం స్టవ్ మీదే మిక్స్ చేస్తాం. ఇలా చూస్తున్నారుగా సేమ్ ఇంతే, ఇలా మిక్స్ చేసుకుంటా ఉండాలి. ఇలా ఎల్లో కలర్ అయ్యేటట్టు, అంటే మొత్తం కలిసేటట్టు. ఇంకా మధ్యలో మనం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్ గా కూడా తినొచ్చు. నార్మల్ గా కంటే లెమన్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకుని అలా మిక్స్ చేసుకోవాలి అంతే. ఫైనల్ గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.